మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫెస్టివల్ లాగా చేస్తూ ఉంటారు. సో బర్త్డే అయితే వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి గారిది. అట్లనే విశ్వంబర మూవీ గ్లిమ్స్ కూడా వచ్చేసాయి. సో గ్లిమ్స్ ఎలా ఉన్నాయి మీకు కామెంట్ చేసేయండి. సో దీని గురించి ఒకసారి ఎలా ఉన్నాయో డిస్కస్ చేసేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఎలా ఉన్నాయి సార్? విశ్వంభర గ్లిమ్స్కు ముందు మీరు మెగాస్టార్ బర్త్డే గురించి చెప్పారు. ఇప్పుడు తెలియట్లేదు కానీ నిజంగా మెగాస్టార్ గారి బర్త్డే ఆగస్ట్ 22 అంటే అదొక పండగలాగా ఉండేది. వినాయక చవితి కన్నా ముందు వచ్చే పండగలాగా అనిపించేది. ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు, నేత్రదానాలకు సంబంధించిన అప్లికేషన్ నింపడాలు, ఒక మెయిన్ టౌన్స్, మెయిన్ సిటీస్లో అయితే చాలా వేడుకగా చేసేవారు. సో మీరు అది చెప్పారు కూడా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే భలే అనిపిస్తుంది. సో అటువంటి మెగాస్టార్ గారి సినిమా మరలా విశ్వంభర అంటే బోలాశంకర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా, చాలా గ్యాప్ కూడా తీసుకుంది. సినిమా గ్లింప్స్ అంతా బాగుంది కానీ లాస్ట్లో నాకు చిన్న నిరాశపరిచింది ఏంటంటే సమ్మర్ 2026 అనేసారు. అది నాకు కొంచెం అప్పటి వరకు వెయిట్ చేయాలా అన్నేలా అనిపించింది. ఓకే, ఎందుకంటే డిసెంబరు సంక్రాంతి అన్నారు. డిసెంబర్లో రామచరణ్ పెద్ది వస్తుంది, పెద్ది కన్నా కొంచెం ముందుకు జరగచ్చు లేదా కొంచెం తర్వాత క్రిస్మస్ హాలిడేస్ కన్నా జరగచ్చు అన్నారు. కూడదంటే సంక్రాంతికి ఒకేసారి రాబోతున్నాయి ఈ సినిమాను, ఇంకోటి బాలయ్య గారిది కూడా ఏదో రాబోతున్నాయి అన్నట్టుగా అన్నారు. సో ఇవన్నీ సమీకరణాలు మొత్తం మీద వాళ్ళ బర్త్డే గ్లింప్స్గా ప్రేక్షకులకి, ఎస్పెషల్లీ చిరు ఫ్యాన్స్కి ఇచ్చిన నిరాశపరిచిన విషయం ఏంటంటే సమ్మర్ 2026 అనేది కొద్దిగా ఫ్యాన్స్ వెయిట్ చేయాలి. ఇకపోతే సినిమా వశిష్ట, సో ఆయన బింబిసారతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంటే బింబిసార సినిమా ఎంత బాగా అనిపించిందంటే నాకు, అఫ్కోర్స్ కళ్యాణ్ రామ్ గారి టేస్ట్ కానీ ఇది కానీ కూడా చూస్తే అసలు ఇలాంటి కాన్సెప్ట్లు, ఇలాంటి మైథాలజీ సంబంధించిన ఒక రకమైన సోషియో ఫాంటసీకి సంబంధించిన సినిమాలు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని ఒక కథ రాసుకోవడం, ఆ కథకి సరైన ప్రొడ్యూసర్ దొరకడం, ఆ ప్రొడ్యూసర్ ఓకే చెప్పడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. సో అటువంటి దర్శకుడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈసారి దీనికి ఒప్పుకోవడం జరిగింది. ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వస్తుంది. యుద్ధము సంభవించినప్పుడు సహనం కోల్పోతూ యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చినప్పుడు దాని భయానికి నాంది పలుకుతుంది. బట్ ఆ భయానికి చెక్ చెప్పాలంటే ఒక వీరుడు రావాలి, ఒక మహత్తరమైన పుట్టుకతో వచ్చిన వాడు అవ్వాలి అని అన్నప్పుడు సరిగ్గా చిరుని కత్తితో ఒక ఇద్దరిని నరుకుతున్నట్టుగా చూపించే గ్లిమ్స్. క్లైమాక్స్ అంటే ఆ గ్లిమ్స్లో కూడా ఒక కన్నుగుడ్డు బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుందో ఆ గుడ్డు షేప్లో ఉన్నది చేతిలో ఒకటి పట్టుకుంటే ఏదో ఒక, అంటే ఇది కూడా ఒక రకమైన కొంచెం దాన్ని ఏమంటారు మైథాలజీ, సోషియో ఫాంటసీకి సంబంధించిన. గతంలో జగదేవుడి అతలోక సుందరి ఎలాగైతే రింగు తొడిగితే రింగుతో ఏది చెప్పినా అయిపోతుందో సార్, అట్లని ఇప్పుడు లాస్ట్ సీన్ ఏదైతే ఉందో కన్ను బయటకు వచ్చి చేతితో పట్టుకునే, సో అది అప్పుడే ట్రోల్స్ చాలా రెడీగా ఉన్నారు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చెప్పి. సో అది కాస్త కామెడీగా చేస్తున్నారు అనమాట. సో కన్ను చేతితో అంటే ఇప్పుడు కన్నుతోటి చేతితో పట్టుకునేది లాస్ట్ మూవీ మనం చూసుకుంటే సో బోలా శంకర్ ఉంది కదా, అవును. సో దాంతో కంపేర్ చేస్తూ చూస్తున్నారు. సో అది మనకు మీకు ఎట్లా అనిపించింది? అదే అంటే ఇప్పుడు ఒక జనరల్గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైన సినిమాలు చేశారు. 150 సినిమా ఖైదీ, తరువాత ఇదేది బోలాశంకరు, మధ్యలో ఇదేది వాల్తేరు వీరయ్య, ఇవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు 154, 155 సినిమా ఇది నాకు తెలిసి. సో ఇన్నిటి మీద మహా అయితే ఆయనకి ఈజీగా 120, 130 హిట్లు ఉంటాయి. అందులో ఒక 20-30 50 వరకు బ్లాక్ బాస్టర్లో ఉంటాయి. చిరంజీవి గారి క్రేజు, ఆ ఇమేజ్ అలా ఉండేది. బట్ ఒకటి పోయేసరికి అదే చూస్తారు, అంటే తెల్లకాయతం అంతా మచ్చ చూస్తారు కదా. బోలాశంకర్ ఇప్పుడు చెల్లెల కోసం తాపత్రయపడే సినిమాలు చాలా వచ్చాయి, చాలా చూసాము. మరి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి అలా హిట్ అయిపోతుంటాయి. ఎందుకు హిట్ అవుతాయంటే మనం చెప్పలేము, ఎందుకు పోతాయి కూడా చెప్పలేము. సో అట్లాగా ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్తో దిగుతారు, సరిగ్గా ఆడలేదు, సరే మేబీ కీర్తి సురేష్ని చెల్లెలుగా డైజెస్ట్ చేసుకోలేకపోయారేమో, తెలీదు. సో గతంలో వచ్చిన మూవీస్ కాస్త నిరాశపరిచయాన్ని చెప్పాలి సార్ ఫ్యాన్స్ కి, అట్లా మెగాస్టార్ ఫ్యాన్స్ కి. సో అయితే ఈ మూవీ అది తీర్చేసిందని చెప్పుకోవచ్చా? అది అందుకనండి మళ్ళీ ఇది ఒక రకమైన
సోషియో ఫాంటసీ లేదా ఒక మైథాలజీకి సంబంధించిన సినిమా కాబట్టి గతంలో జగదేగుడి అతిలోక సుందరి చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆనిముత్యంగా చెప్తారు. బట్ అదే అంజి దగ్గరికి వచ్చేసరికి అంజి కూడా అలాంటి కాన్సెప్టే, ఒక ఆత్మలింగం అన్నట్టుగా తీసుకొచ్చారు. బట్ అంజి ఎందుకో అంతగా మెప్పించలేకపోయింది. కోర్స్ చిరంజీవి గారి ఇమేజ్ మీద, అక్కడ మణిశర్మ గారి మ్యూజిక్ మీద సినిమా నెట్టుకొచ్చేసింది, కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు అంజి సినిమా కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఇది అటువంటి సినిమానే. ఏంటి మరి ఆడుతుందా లేదా, అప్పుడు ప్రేక్షకులు మూడు సెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో మీరు అబ్జర్వ్ చేయండి, హర్రర్ మూవ్స్ వచ్చాడు, వరుస పెట్టి హర్రర్ మూవ్స్ అన్ని వస్తుంటే వరుసగా హిట్ అయిపోతుంటాయి. కామెడీ జోనర్ వచ్చేసరికి అన్ని కామెడీ వస్తుంటే అవి అవుతుంటాయి అట్లా, లేదా థ్రిల్లర్ టైపు, అలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్లో నడుస్తూ ఉంటుంది. అలా నడిచేటప్పుడు అవి ఎందుకు హిట్ అవుతాయి, ఎందుకు ఫట్ అవుతాయి కూడా చెప్పలేం. సో ఇది కూడా బింబిసారా అనేది చిరంజీవి గారి పర్సనాలిటీకి తగ్గ సినిమా అనేది ఒక నమ్మకంతో వెళ్తుంది ముందుకి. చూడాలి. అంటే ఈవెన్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆస్కార్ విన్నర్ కదా. సో బింబిసారా ఎట్లాంటి ఒక సాంగ్ ఉంటుంది, నోరారా పిలిచాడు సాంగ్, అది చాలా వైరల్ అయింది అప్పట్లో. సో మరి అలాంటి కీరవాణి గారికే వశిష్ట మళ్ళీ ఎందుకు ఎంచుకొని పెట్టుకున్నాడు? అప్పుడెప్పుడో ఇది ఘరానా మూడు అనుకున్నా, ఘరానా మూడు లాంటి సినిమాలకి కీరవాణి గారు చిరంజీవి గారి సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో మరలా ఇప్పుడు ఘరానా మూడు తర్వాత ఇది ఎస్పి పరశురామ్ ఏవో సినిమాలకి చేశారు. మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత కీరవాణి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో మ్యూజిక్ అనేది అదొక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇట్లాంటి ఫాంటసీగా ఉండేవి ఎంతవరకు యాక్సెప్టెన్స్ చేస్తాయి? ఇప్పుడు హనుమాన్ ఉంది, హనుమాన్ బాగా క్లిక్ అయింది, ఆ టైంలో ఒక ఊపేసింది, తేజ సజ్జా హీరోగా చేశారు. కాబట్టి ఇట్లాంటివి అంత కాన్ఫిడెన్స్గా చెప్పలేం. మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ పెర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎఫర్ట్స్లో కానీ ఏమాత్రం తక్కువ లేకపోయినా అక్కడ దర్శకుడు ఎలాగ క్యారీ ఫార్వర్డ్ చేశాడు, ఎలాగ దాన్ని తెర మీదకి ఎక్కించారు, ఆ టేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. టేకింగ్ బట్టే సగం ఉంటుంది. బట్ ఎంత బాగా చేసినా పరిస్థితులు, ఆ రిలీజ్ అయ్యే టైంకి వేరే పోటీగా ఉండే సినిమా లేకపోవడం, మూడ్ ఆఫ్ సెట్ ఒక ప్రేక్షకుల మూడు అనేది ఒకే విధంగా ఉండడం, ఇట్లాంటి సినిమాలు ఈ టైంలో వస్తే హిట్ అవుతాయి అనిపించడం, అట్లాంటి సందర్భాల్లో అయితే ఒక్కోసారి హిట్ అవుతాయి, ఒక్కోసారి ఫట్ అయిపోతుంటాయి. అట్లా ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి గారి గురించి గత కొన్ని రోజుల కంటే ఆయన మూవీస్ చూసుకోవచ్చు, స్టోరీస్ పరంగా కాస్త కొంచెం సరిగ్గా సెలెక్ట్ చేసుకోవట్లేదు అనే టాక్ నడుస్తుంది సార్, ఏం చెప్తారు? అది అలా సెలెక్ట్ చేసుకోకపోవడం అంటూ ఏముండదండి. ఎందుకంటే చాలా సీనియర్ హీరో, ఎన్నో కథలు విని ఉంటాడు. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ అబ్బాయి విషయంలో కూడా చిరుతకి మగధీర వాటికి కూడా ఆయన కూడా కొంత స్టోరీ డిస్కషన్లు విని యాక్సెప్ట్ చేసి, అంటే ఓకే బాగానే ఉంది చూసుకో అనే టైపే. కాకపోతే ఇప్పుడు కొరటాల శివ గారు వరుస హిట్లు ఇచ్చారండి, మరి ఆచార్య ఎందుకు పోయిందంటే ఏం చెప్తాం కదా. కాకపోతే అది ఒక్కొక్కసారి టైం అంతే. ఇప్పుడు ఒక్కోసారి కథ విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, టేకింగ్ అప్పుడు బాగానే అనిపిస్తుంది, ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎందుకో అదే చెప్తున్నాను కదా, కొన్ని సినిమాలు ఆ టైంలో ఆడవు, తర్వాత రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రీరిలీజ్ చేసినప్పుడు ఆడుతున్నాయి. దాన్ని ఏమంటారు చెప్పండి? అది హిట్, ఆ సినిమా హిట్టా ఫట్టా చెప్పలేం కదా. సో అట్లాగా అది ఎవరైనా ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు. బట్ అది దర్శకుడు, హీరో, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ అదృష్టం బట్టి ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మెయిన్ పైసలు పెట్టేది వాళ్ళే కాబట్టి. చూద్దాం మరి. గ్లింప్స్ అయితే బాగుంది, అంటే ఇంకా పూర్తి చిన్న హింట్ ఇచ్చి వదిలేరు ఆసక్తి కలిగించేలాగా. మరి ఎలా తెరకెక్కించారనేది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.